52 సీట్లు 52లో వాళ్ళకు వచ్చేది ఉంటే 6 సీట్లు కడపలో రావచ్చు 10లో, చిత్తూరులో 7కు 8 రావచ్చు. ఆ 2 జిల్లాలనే మెజార్టీ, ఒక 2 సీట్లు అక్కడ, ఒక 2 సీట్లు ఇక్కడ. ఆ 2 జిల్లాలు తప్పితే అన్ని జిల్లాల్లో 130 నుంచి 135 సీట్లకు తగ్గవి. బీజేపీతో, నా వ్యక్తిగత అభిప్రాయం, బీజేపీతో కలవడం వల్ల కొంత సీట్ల మీద నష్టం జరిగింది. మైనార్టీ ఓట్లు ఏదైతుందో, బీపీఎల్ ఓట్లు ఇవాళ 19% ఉన్నాయి, దాంట్లో 70% ఆయనకు వస్తాయి. అలాగే ఏదైతుందో మైనార్టీ ఓట్లు ఏదైతుందో మోర్ దాన్ ఇప్పుడు 60 to 70 వచ్చే అవకాశం ఉంది. బీజేపీ అలయన్స్ అయింది కనుక, ముస్లిం మైనార్టీ కానీ క్రిస్టియన్ కానీ, దానివల్ల కొన్ని సీట్లు నష్టపోవచ్చు. అల్టిమేట్ ఏదైతుందో రిజల్ట్ 140 క్రాస్ అయ్యేది ఏదైతుందో 130 సీట్లకు తగ్గకుండా 19 నుంచి 21 సీట్లు లోక్సభ ఖచ్చితంగా వచ్చి అధికారం రావడము ఖాయము. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. డబ్బులతో జనాన్ని కొనలేరు. మన ఎమ్మెల్సీ ఎలక్షన్ చూసాం, మనం గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ చూసాం, లోకల్ బాడీ చూసాం, ఎమ్మెల్యేస్ని చూసాం. మనం 14 months బ్యాకే, మీకు కావాలంటే యూట్యూబ్ మేము ఫార్వర్డ్ చేస్తాను, 14 months బ్యాక్ ఖచ్చితంగా అలయన్స్ బీజేపీతో చేసుకుంటాడు చంద్రబాబు గారు. తప్పదు తనకి. ఈసారి అధికారం రావడము ఇంపార్టెంట్ తనకు. ఎందుకు అని అంటే ఏజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈసారి రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తొక్కుడు దొక్కుతాడు అందరినీ. ఇంతకాలం ఎట్లయితే పవర్ మిస్యూజ్ చేసిండో, సిస్టమ్స్ చేసిండో, అందరినీ లీడర్లంటోని వాళ్ళ వ్యాపారాలు ఇవాళ ప్రకాశం జిల్లాలో చూసినాం ఎటువంటి వాళ్ళు లాక్కున్నాడు. అలాగే ఏదైతుందో ఒత్తిడి చేస్తాడు, వాళ్ళ వ్యాపారాలను ఇబ్బంది పెడతాడు. దానికోసం పవర్ రావడం కోసం ఈరోజు మంచి నిర్ణయము. ముఖ్యంగా ఏదైతుందో మీ విజయవాడ ప్రెస్ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి వారికి ధన్యవాదాలు తెలిపే అవకాశం ఎప్పుడు రాలేదు. ఎప్పుడైతే చంద్రబాబు గారు జైలుకి వెళ్ళారో ఆయన ఏది ఆలోచించకుండా, ఏది ఏమైనా సీట్లు ముఖ్యం కాదు, ఇద్దరు కలవడం వల్ల ఏదైతుందో అప్పుడు 7% వచ్చాయి, తనకు ఒకే సీట్ వచ్చారు. ఇద్దరు కలవడం వల్ల మనం ఈజీ అవుతుంది. ఈ దుష్ట పరిపాలన, ఇది రాక్షస పాలన పోవాలనేది అవుతుందో నిర్ణయం తీసుకున్న తర్వాత అసలు ఇక తెలుగుదేశానికి తిరుగులేదనేది క్లారిటీ. అప్పటి వరకు ఏదైతుందో 98 అనుకున్నది, ఒంటరిగా చేసిన మెజార్టీ 88 అనుకున్నది. ఇద్దరు కలిసిన తర్వాత 140, 150కి గ్రాఫ్ పోయేది బీజేపీ వల్ల. అల్టిమేట్గా 2 పవర్ సెంటర్ తోటి చంద్రబాబు గారు పోరాడలేరు కనుక గతంలో ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఇబ్బంది పడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కి వెళ్ళి మార్నింగ్ 10:30కి వచ్చి 6 గంటల లోపల హెలికాప్టర్ పోయాడు. క్యాంపెయిన్ అంతా హైదరాబాద్ అయింది. తో ప్రభుత్వం ఉండి కూడా అతను డబ్బులను మూవ్ చేయలేకపోయాడు. కానీ అతను డబ్బులు బ్రహ్మాండంగా మూవ్ చేశాడు. ఇప్పుడు 2 పవర్ సెంటర్లతో కొట్లాడలేడు కనుక పవర్ వస్తుందని 5-10 సీట్లు తక్కువ వస్తాయనే ఉద్దేశం తనకు వచ్చినా కూడా పార్టీలో కొంత అసమ్మతి జరుగుతుందని తెలిసిండు కూడా